అటవీ ప్రభుత్వ భూముల్లోని వృక్ష సంపదను కొల్లగొట్టే వీరప్పన్ వారసులు చిత్తూరు జిల్లాలో మెండుగా ఉన్నారు. విలువైన చెట్ల సంపదను అక్రమంగా నరికి లారీలు ఇతర ప్రాంతాలకు పరిశ్రమలకు ఎగుమతి చేస్తూ కోట్లు మింగుతున్నారు. ఈ తరహా వీరప్పన్ వారసులందరికీ అటవీ శాఖలోని కొంతమంది వసూళ్ల రాజాలు సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో చెట్ల సంపద పుష్కలంగా ఉన్న అటవీ ప్రభుత్వ భూములపై వీరప్పన్ వారసుల కన్ను పడిందే తడవుగా ఆ సంపదను పొద్దు తిరక్క ముందే మాయం చేసేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండగా, మరోవైపు ఆకాశమంత ఎత్తు ఎదిగిన వృక్షాలను ఈ అక్రమార్కులు నేల కొరిగేలా చేస్తున్నారు. ప్రధానంగా గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి డివిజన్ కేంద్రాల్లో ఈ వృక్ష సంపదను కొల్లగొడుతూ ఆ అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. వే బ్రిడ్జిలను కేంద్రంగా చేసుకుని అటవీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నరికి తీసుకువచ్చే సంపదను అదే ప్రాంతంలో నిల్వ చేస్తూ ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీలకు ఎగుమతి చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు తమకేమీ కనపడదన్నట్టుగా వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. మానవ మనుగడకే చెట్లే ఆధారమన్న సత్యాన్ని గుర్తించకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ నిద్రపోతోందో, పైసా మత్తులో జోగుతోందో. వీరప్పన్ వారసులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో తెలియదు గాని డివిజన్ కి ఓ స్మగ్లర్ ఈ వ్యాపారంలో తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తుండడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. మానవ మనుగడ, సర్వజీవుల సుఖ జీవనానికి వృక్ష సంపదను రక్షించాలని వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. చెట్లను దేవతలుగా పూజించి ఆదరించే సందేశంగానే క్షీరసాగర మదనంలో కల్ప వృక్షం ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవచ్చు. రామాయణంలో అడుగడుగున చెట్ల వర్ణనలు, ప్రత్యేకతలు ఎన్నో చూడవచ్చు. పర్ణశాల నిర్మాణం వేళ లక్ష్మణునితో వృక్ష సంపద ఆవశ్యకతను శ్రీరాముడు వివరించడం చరిత్ర ద్వారా మనందరికీ తెలిసిందే. భాగవతంలోను వనాల వర్ణన మనసులను పరవశింపజేస్తుంది. నీడ, పూలు, ఫలరసాలు మాత్రమే గాక ప్రాణవాయువును నిరంతరం విడుదల చేస్తూ చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయి. మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి కొమ్మలను ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తాం. చివరికి ప్రాణం పోయిన తర్వాత పాడె కట్టేందుకు ఉపయోగించేది కూడా చెట్ల మొద్దులనే. చెట్ల ఆవశ్యకత గురించి చెప్పుకుంటూ పోతే సమస్త జీవకోటికి లెక్కలేనన్ని మేలులు చేస్తాయన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. కానీ అవే చెట్లను కొంతమంది అక్రమార్కులు తమ స్వార్థం కోసం ధనదాహంతో ఆ చెట్లపై వేస్తున్న గొడ్డలి వేటుకు ఎన్నో వృక్షాలు బలైపోతున్న పరిస్థితి నేడు కనబడుతోంది. చెట్ల వల్ల కలిగే మేలును గుర్తిస్తున్న ప్రభుత్వాలు హరితహారం, వన మహోత్సవం, పచ్చదనం, పరిశుభ్రత ఇలా ఎన్నో పేర్లతో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఆ చెట్లను భక్షించే అక్రమార్కులపై కొరడా జులిపించనంత కాలం ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదని నిపుణుల భావనగా ఉంది. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తుల కోసం వంట చెరుకును విరివిగా వాడుతున్నాయి. ఇటుక బట్టీలకు సైతం వంట చెరుకును వినియోగిస్తున్నారు. ఇలా పరిశ్రమలకు వంట చెరుకు అవసరత అధికంగా ఉండడాన్ని గుర్తిస్తున్న కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ అటవీ ప్రభుత్వ ఆధీనంలోని విలువైన వృక్షాలను నరికేసి అక్రమంగా తరలించుకుపోతున్నారు. అటవీ ప్రభుత్వ ఆధీనంలోని భూముల్లో ఉన్న విలువైన వృక్ష సంపద అక్రమంగా తరలిపోకుండా అడ్డుకోవాల్సిన అటవీ, రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. ఈ కారణంగా వీరప్పన్ వారసులుగా ఆయా ప్రాంతాల్లో చలామణి అవుతున్న ఈ వైట్ కాలర్ స్మగ్లర్స్ మరింతగా రెచ్చిపోతూ వృక్షాలను భక్షించేస్తూ కోట్లు మింగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఈ సంపదను నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేసి ఉన్న వే బ్రిడ్జిలకు తరలిస్తున్నారు. ఈ అక్రమంగా నరికి తీసుకువచ్చిన వృక్ష సంపదను కాటా వేసి వే బ్రిడ్జ్ నిర్వాహకులు వారికి కొద్ది మొత్తంలో నగదు ముట్టజెబుతూ ఈ సంపదను వే బ్రిడ్జిల వద్ద భారీగా నిల్వ చేస్తున్నారు. ఇక ప్రతి 5 నుంచి 10 లారీలకు ఈ వృక్ష సంపదను ఎగుమతి చేసి ఆయా ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొంతమంది మిల్లుల యజమానులతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అంతా మా చేతుల్లోనే ఉంది, మేమే చూసుకుంటామంటూ విలువైన వృక్షాలను మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లుల వద్ద కూడా అనుమతులు లేకుండా అక్రమంగా టేకు, వేప, నల్లదుమ్మ,
కలప మొద్దులను భారీగా నిల్వ చేస్తూ వాటితో వ్యాపారం సాగిస్తూ అటవీ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అయినా ఏనాడు కూడా పరిశీలన జరిపి అక్కడ నిల్వ ఉంచిన అక్రమ వృక్ష సంపదను స్వాధీనం చేసుకుని అడ్డదారులు తొక్కే సా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. నెలవారీగా అక్రమార్కుల నుంచి మామూళ్లు దండుకుని ఇలా వృక్ష సంపదను నరికేయండి, అక్రమంగా తరలించుకుపోయి అమ్మి సొమ్ము చేసుకోండంటూ పరోక్ష సహకారం అందిస్తున్న తీరు వల్ల విచ్చలవిడిగా అక్రమ వృక్ష సంపద, ఆయా నిల్వ కేంద్రాల నుంచి వేల టన్నుల సంపద అక్రమంగా తరలిపోతుందని పలువురు విమర్శిస్తున్నారు.